ఇప్పుడు తీరింది వదిన పని. నమస్తే వదిన. ఆ, ఇక పొలాలు పోతాం సంబరం అవుతాం కానీ మీ అన్నతో అన్నాం ఏమంటాను, ఇంట్లో కూర్చునేదాన్ని నీకు ఏం తెలుసు, వాళ్ళు పోతానని నీకు సంబరం అవుతుంది కానీ మాకున్నది ఇప్పుడు కథ. యూనిఫామ్ కుట్టియాలి, షూస్ కొనాలి, బ్యాగ్ కొనాలి, బుక్స్ కొనాలి, అన్నీ కొనాలి. ఏది తక్కువ ఉన్నదే, నువ్వు తింటాను పంటాను నీకేం తెలుస్తుందని అంట. నిజమే వదిన, మనకి ఏం తెలుస్తాను. పొద్దున 6 గంటలకు 5కి ఏం తెలుస్తాను. పొద్దున 6 గంటలకు 5 గంటలు లేస్తే పని అయిపోయి పడుకునే వరకు 12 అవుతుంది. మనకి ఏం తెలుస్తుంది వదిన, తెలుస్తుందా మనకు? ఈ అంత పని వాళ్ళు చేస్తే వెళ్తుంది. ఈ హాలిడేస్ ఈ ఎండలకు ఇల్లు బయట ఇంట బయట అడుగు పెట్టలేదు వదిన. మనం మిడిల్ క్లాస్ పోయేదే అవగారింటికి, ఇంకెక్కడికి ఉండదు. ఈ అంత పని వాళ్ళు చేస్తే వెళ్తుంది. ఈ హాలిడేస్ ఈ ఎండలకు ఇల్లు బయట ఇంట బయట అడుగు పెట్టలేదు వదిన. మనం మిడిల్ క్లాస్ పోయేదే అవగారింటికి, ఇంకెక్కడికి ఉండదు. పోతికే సినిమాకు గప్పాని పురి బండి కడుపు గట్టు, అటు కూడా పిల్లల్ని తీసుకోవాలి. ఇక ఇంట్లో ఒక్కరు గోస పడుకుంటా ఉంటే ఏం నడుస్తుంది? వాళ్ళు పోతే సంబరం అవుతుందంటే గట్లా అంటాను మీ అన్న, నీకేం చెప్తానని. కరెక్టే, కొనాలి చెయ్యాలి. కానీ పొద్దంతా ఇప్పుడు 2 నెలల కాంచి 2 నెలల పొద్దు పని చేస్తాంటే ఎంత కోస అవుతుంది. మీకు సంబరం అవుతుంది కదా మనమాట. నాకు తెలుసు మీరు నేను ఒక్కటే ఉన్నా. ఇక వీళ్ళేమంటారు, పిల్లలు మమ్మీ 1 వీక్ అయితే పోతాం, మమ్మీ 5 days అయితే పోతాం, 4 days అయితే 1 day అయితే అయ్యో బిడ్డ అయ్యో కొడుకు అంటాను. కానీ లోపల సంబరం తీన్మార్ డీజే వేసుకుంటాను కదా నెలకు సంబరం. ఇక పొద్దంతా మన ఇష్టం ఉన్నట్టు పని చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు చేయవచ్చు. పొద్దుగాల ఇంత వండి పడేసినామంటే వాళ్ళ సట్టిన వాళ్ళు పోతారు. మన పని ఏదో మనం చేసుకోవచ్చు, తినచ్చు, తినచ్చు, వంట వండుకోవచ్చు, టీవీ చూసుకోవచ్చు, ఫోన్ చూసుకోవచ్చు, సీరియల్ చూసుకోవచ్చు, ఇష్టరాజ్యం చేసుకోవచ్చు. ఇక మనదే ఇల్లంతా రాదు. ఇన్ని రోజులు వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళు కొట్టుకున్నాడే సరిపోతుంది. ఈ టీవీ చూస్తాను నేను, ఈ ఛానల్ చూస్తాను, వాడు ఈ ఛానల్ చూస్తున్నాను, ఇది మీ అన్నయ్య వచ్చినాక క్రికెట్ చూస్తున్నాను, మీ అన్నయ్య న్యూస్ చూస్తానని మీ అన్నయ్య వీళ్ళోళ్ళే ఇంట్లో ఉన్నాక ఇక్కడిది. ఇక మనకు చూసే ఛాన్స్ ఎక్కడ? మన ఇష్టం పట్టించుకున్నట్టు ఎవడున్నాడు? ఇక మన మొక్కలకి మన గతికి ఎవడున్నాడు? ఇక గీ సంబరానికి సంబరపడితే గట్టి అంటాడు మీ అన్నయ్య. నీకేం తెలుస్తుందంటాడు. నీకేం తెలుస్తుంది? నువ్వు ఇంట్లోకి ఏం చెప్తాను, ఏం చెప్తాను, ఉన్నదానికి ఎట్ట చదువుతాను మనం. వాళ్ళు ఎంత తింటానమా తింటలేమా ఎవరు పట్టించుకోరు. తిన్నవాడిని ఎప్పుడన్నా అడుగుతారా? అడగరు. ఉన్నవా మంచిగా అని ఫోన్ చేసి అడుగుతారా? అడగరు. కానీ నీకేం తెలుస్తుందంట. మనం మాత్రం ఏమండి తిన్నరా, లంచ్ చేసిందా, ఇంటికి వస్తారా, లంచ్కి ఏమి ఉండాలి అని అడగాలి కదా. నిజమా కదా? వాళ్ళు అడుగుతారు ఎప్పుడు? బిజీగా ఉన్నానే ఫోన్ చేసి ఇంటికి వచ్చినాక మనం అడిగితే వాళ్ళ మాట, ఇంకో బిజీగా ఉన్నానే నాకు సవాల్ వచ్చే బిజీలు ఉంటాయి, నీకేం తెలిసి? తినంగా నేను వద్దన్నా, పండుకోంగా వద్దన్నా, మధ్యాహ్నం ఏం పని ఉంటుంది నీకు? పండుకోపోయినా తినపోయినా ఈ మాట. పొద్దుంత ఎంత పని చేస్తే ఇల్లంతా అవుతుంది, చెప్పదు. బొచ్చడి పని చేస్తే ఇంట్లో అయితే రాత్రి 12 గంటల దాకా పిల్లలు వండుకున్నాక ఇల్లంతా చూసుకొని ఈ స్విచ్లు బంద్ చేసిండ్రా, ఈ గ్యాస్ బంద్ చేసిండ్రా, బోళ్ళు తోముకున్నావా,
అది చేసుకుని ఇది చేసుకున్నా ఇవన్నీ చదువుకొని పండుకునే వరకు 12 అవుతుంది కదా వదిన. 12 అయినాక పండుకుంటే ఈ నిద్ర పడుతుందా, అటు బోర్ల ఇటు బోర్ల ఫోన్ చూసారు, అటు బోర్ల ఇటు బోర్ల ఫోన్ చూసారు, అటు ఇటు 12:30 అయితే ఇక నేను మళ్ళీ అలారం పెట్టినట్టు 5 గంటలకు తెలివి వస్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది వదిన మన గురించి? ఎవడు పట్టించుకుంటాడు మనల్ని, ఆడవాళ్ళని? చెప్పు. గట్లా అంటాను మస్తు ఏడుపు వచ్చింది వదిన. మీరు కూడా బాధపడ్డారు కదా, ఎప్పుడన్నా బాధపడ్డారు ఇలాంటి ముచ్చట్లలో? బాధపడే ఉంటారు. ఆడవాళ్ళదంతా ఇదే పరిస్థితి వదిన. ఇంత బాధలో కూడా నా ఛానల్ చూసినందుకు సంబరం అవుతుంది కదా మీకు. భయం వస్తుంది. వాళ్ళకి ఏం తెలుస్తుంది వదిన మన గురించి? ఎవడు పట్టించుకుంటాడు మనల్ని, ఆడవాళ్ళని? చెప్పు. గట్లా అంటాను మస్తు ఏడుపు వచ్చింది వదిన. మీరు కూడా బాధపడ్డారు కదా, ఎప్పుడన్నా బాధపడ్డారు ఇలాంటి ముచ్చట్లలో? బాధపడే ఉంటారు. ఆడవాళ్ళదంతా ఇదే పరిస్థితి వదిన. ఇంత బాధలో కూడా నా ఛానల్ చూసినందుకు సంబరం అవుతుంది కదా మీకు. భయం వస్తుంది.